నవ వధూవరులకు వివాహ ప్రయత్నం చేసే సమయంలో నూతన దంపతులుగా మారబోతున్న వారిరువురికి నక్షత్ర బలం, చంద్రబలం, నాడీ బలం వంటివి ఎంతో ఆవశ్యకమైనవి. అందుకుగాను వధువు నక్షత్రం నుండి వరుణ నక్షత్రం కలిపినప్పుడు వచ్చే 18 గుణములలో ఏమాత్రం 18 కన్నా తక్కువ గుణాలు కాకుండా ఉండినట్లయితే ఆ నవ వధూవరులు దంపతులుగా వారి జీవితాన్ని సంతోషకరమైన వాతావరణంలో అనుభవించగలుగుతారు. నవ వధూవరులుగా ఉన్న జంటల ఇరువురి జాతక పరిశీలనలో గుణమేళ చక్రము షష్టాష్టక, ద్విద్వాదశ, నవపంచక దోషాలను కలిగి ఉండకుండా ఉండే విధంగా చూసుకోవాలి. అయితే ఈ దోషాలు కనుక పరిహారమైనట్లయితే ఆ రాశులకు 7 గుణములు లభిస్తాయి. ఇక మరో అత్యంత ముఖ్యమైనది నాడీకూటం. ఈ నాడీకూట పరిహారమైన నక్షత్రాలకు 8 గుణములు లభిస్తాయి. నవ వధూవరులలో వధువు రాక్షస గణానికి చెందినదై ఉండి వరుడు మనుష్య గణం కానీ లేదా రాక్షస గణానికి చెందినవారై ఉన్నట్లయితే దోష పరిహారణ కాబడిన స్త్రీ నక్షత్ర కారణంగా ఒక గుణం అధికంగా ప్రాప్తిస్తుంది. ఈ విధంగా పరిహారాలతో కూడిన మార్కులను జ్యోతిష్యులను సంప్రదించి తెలుసుకోవచ్చు. స్త్రీ రాశి, పురుష రాశి ఇరువురివి వివాహ విషయంలో మిత్రరాశులైనప్పుడు రాశికూట దోష పరిహారం అవుతుంది. తద్వారా మార్కులు హెచ్చుగా ఉంటాయి. నవ వధువుల జాతకంలో మేష వృశ్చిక రాశులు, మిథున కర్కాటక రాశులు, సింహ మీనరాశులు, తుల వృషభ రాశులు, ధనుర్ కర్కాటక రాశులు, కుంభ కన్యా రాశులు ఈ వధూవరుల రాశులైనప్పుడు ఈ రాశులు మిత్రరాశులైనందున షష్టాష్టక దోష పరిహారమై 7 మార్కులు వస్తున్నాయి. అలాగే మీన మేషాదులకు, సింహ కర్కాటకాలకు, మకర కుంభాలకు, కన్యా తులకు, వృశ్చిక ధనుస్సు ఈ రాశులకు ద్విద్వాదశ దోషం పరిహారమై 7 మార్కులు వచ్చుచున్నాయి. అలాగే మేష సింహాలు, వృషభ కన్యలు, మిథున తులలు, సింహ ధనుస్సు, తుల కుంభాలు, వృశ్చిక మీన, ధనుర్మేషాలు, మకర వృషభాలు, కర్కాటక వృశ్చికాలు, కుంభ మిథునాలు, మీన కర్కాటకాలు, కన్యా మకరాలు ఇవి వధువుల రాశులైనప్పుడు ఈ రాశులకు నవపంచక దోష పరిహారమై 7 మార్కులు వచ్చుచున్నాయి.